శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఆ మనం రోజు కూరల్లో పచ్చళ్లల్లో ఉప్పు తింటూనే ఉంటాం గదా, కానీ శరీరంలోని కణాలు ఆ ఉప్పు కోసమే అలమటిస్తూ ఎండిపోయి చనిపోతాయి అని చెప్పితే ఎవరైనా నమ్ముతారా? అసలు మనం తినే ఉప్పుకి, కణాలకు కావలసిన ఉప్పుకి మధ్య ఉన్న ఆ అదృశ్య గోడ ఏమిటో ఈనాటి విశ్లేషణలో తెలుసుకుందాం. గత చర్చలో అంటే టిష్యూ సాల్ట్ నంబర్ 8లో నాడీ వ్యవస్థను శాంతపరిచే మెగ్నీషియా ఫాస్ఫోరికం గురించి మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. మరి ఈరోజు కణజాల లవణాల పరంపరలో ఒక అద్భుతమైన ఎంతో ముఖ్యమైన 9వ లవణం గురించి లోతుగా చర్చిద్దాం. అదే నేట్రం మ్యూరియాటికం. సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలో నీటిని సరైన దారిలో నడిపించే ఒక ట్రాఫిక్ పోలీస్ ఈ నాట్రం మ్యూర్. అంటే ఇది మనం నిత్యం వాడుకునే సాధారణ వంట ఉప్పు, సోడియం క్లోరైడ్. రైట్, వంట ఉప్పు. అంటే ఈ నాట్రం మ్యూర్ అనేది కేవలం వంటగదిలోని ఉప్పు మాత్రమే అనుకోవాలా, లేక దీని వెనక ఇంకా ఏదైనా సైన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. క్లాసికల్ హోమియోపతి సిద్ధాంతాల ప్రకారం చూస్తే ఇది కేవలం ఉప్పు కాదు. శరీరంలో నీటి పంపిణీకి అంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్కి ఇదే మూలాధారం. కణాల విభజనగాని వాటి పోషణగాని సక్రమంగా జరగాలంటే ఈ లవణం సరైన మోతాదులో సరైన రూపంలో ఉండాలి. శరీరంలోని ప్రతి ద్రవంలో ప్రతి కణంలో ఉండి ప్రాణశక్తిని నిలబెట్టేది ఇదే. ఒక నిమిషం, ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తుంది. రోజు కూరల్లో ఉప్పు వేసుకుంటాం కదా, మరి అదే ఉప్పును మళ్ళీ ప్రత్యేకంగా ఒక మందు రూపంలో ఎందుకు వాడాలి? మంచి ప్రశ్న. చూడండి, మనం తినే ఉప్పు స్థూల రూపంలో అంటే గ్రాస్ ఫామ్లో ఉంటుంది. కణాలకు జబ్బు చేసినప్పుడు ఆ స్థూల రూపంలోని ఉప్పును అవి డైరెక్ట్గా గ్రహించలేవు. ఓహో, అంటే కణాల తలుపులు మూసుకుపోతాయా? సరిగ్గా చెప్పారు. కణాలలోని నేట్రమ్యూన్ అణువుల అమరిక, మాలిక్యులర్ అరేంజ్మెంట్ అంటాం కదా, అది దెబ్బతింటుంది. అప్పుడు ఈ లవణాన్ని అత్యంత సూక్ష్మమైన అంటే పొటెంటైజ్డ్ రూపంలో ఇచ్చినప్పుడు మాత్రమే అది కణాల అణువుల అమరికను సరిచేస్తుంది. అలాగా? మరి ఇంకో ప్రాక్టికల్ డౌట్. సాధారణంగా బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్లు ఉప్పు తినకూడదంటారు కదా, మరి ఈ నేట్రోమ్యూర్ మందును వాళ్ళు వాడొచ్చా? బీపీ ఏమైనా పెరుగుతుందా? అస్సలు పెరగదు. ఎందుకంటే ఈ మందులో భౌతికంగా సోడియం ఉండదు. కేవలం దాని శక్తి, ఆ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. కాబట్టి బీపీ పెరిగే ప్రశ్నే లేదు. పైగా ఇది కణస్థాయి లోపాన్ని సరిచేస్తుంది కాబట్టి పరోక్షంగా రక్తపోటు నియంత్రణకు కూడా సహాయపడుతుంది. నిరభ్యంతరంగా వాడచ్చు. అంటే ఇక్కడ సమస్య ఉప్పు లేకపోవడం లాదు, ఉన్న ఉప్పును వాడుకునే తెలివి కణాలకు లేకపోవడమన్నమాట. మనం ఇచ్చే ఈ సూక్ష్మ లవణం ఒక మాస్టర్ కీలాగా ఆ తలుపును తెరిచి కణాలకు కమాండ్ ఇస్తుంది, అంతేనా? అవును. దీన్నే మనం కణస్థాయి సిద్ధాంతం లేదా సెల్యులర్ కాన్సెప్ట్ అంటాం. దెబ్బతిన్న కణాలు నీటిని తమలోకి తీసుకోలేవు లేదా బయటకు పంపలేవు. సూక్ష్మ రూపంలో మందు వెళ్లగానే ఆ కణం మళ్లీ తన సాధారణ స్థితికి వచ్చి ఆస్మోసిస్ పద్ధతిలో నీటిని బ్యాలెన్స్ చేసుకుంటుంది. దారే చెప్పారు. సరే, ఇప్పుడు ఈ లవణం అవసరమైన వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. శరీరంలో నీరు ఎటూ వెళ్లలేక నిలబడినట్లే వాళ్ల ఎమోషన్స్ కూడా అలాగే స్టక్ అయిపోతాయా? ఖచ్చితంగా. మానసికంగా వీరు చాలా సున్నితంగా ఉంటారు. చిన్న విషయానికే లోపల కుమిలిపోయి ఏడుస్తారు. కాని ఇక్కడో విచిత్రముంది. వాళ్లు ఏడుస్తున్నప్పుడు ఎవరైనా వెళ్లి ఓదార్చితే వాళ్లకు అస్సలు నచ్చదు. ఆ కన్సోలేషన్ అనేది వాళ్ల బాధను, కోపాన్ని మరింత పెంచుతుంది. ఒక్క నిమిషం, ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది కదా. ఒకరు తీవ్రమైన బాధలో ఉండి ఏడుస్తున్నప్పుడు పక్కన ఎవరైనా భుజం తట్టి ఓదార్చితే వాళ్ళకు కొంచెం ఊరట కలగాలి కదా. ఓదార్పు వాళ్ళనెందుకు ఇరిటేట్ చేస్తుంది? ఎందుకంటే వాళ్ల బాధను ఎవరైనా చూసి జాలిపడితే అది వాళ్ల అహాన్ని, ఆ ఈగోని దెబ్బతీస్తుంది. నేట్రమ్యూర్ వ్యక్తులు తమ చుట్టూ ఒక కఠినమైన భావోద్వేగాల గోడను నిర్మించుకుంటారు. ఓదార్పనేది ఆ గోడను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి వాళ్లు సహించలేరు. వాళ్లు ఒంటరిగా ఉండి ఏడ్చి బాధను దిగుమింగుకోవడానికే ఇష్టపడతారు. ఓహో, అంటే ఆ ఎమోషనల్ గోడలాగానే శరీరంలో కూడా నీరు ఎటూ వెళ్లలేక ఆగిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ మందు లక్షణాలలో ఒకవైపు విపరీతమైన పొడిదనం, మరోవైపు నీరు కారడం రెండూ చూస్తాం. ఒకే మందులో ఈ రెండు ఆపోజిట్ లక్షణాలు ఎందుకుంటాయి? దీనికి ప్రధాన కారణం కణజాలంలో నీటి పంపిణీ లోపం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి.
రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఒకచోట బండ్లు ఎటూ కదలలేక ఆగిపోతాయి కదా, అదే సమయంలో కొద్ది దూరం తర్వాత రోడ్డు పూర్తిగా ఖాళీగా ఉంటుంది, అవునా? రైట్. ముందు బండ్లు వెళ్ళవు కాబట్టి ఆ రోడ్డు ఖాళీగా ఉంటుంది. అచ్చం అలాగే. కణాలు నీటిని వాడుకోలేనప్పుడు శరీరంలో ఒకచోట నీరు ఎక్కువగా చేరి స్రవిస్తుంది, దానికి పక్కనే ఉన్న కణాలకు నీరు అందక ఎండిపోతాయి. నేట్రమ్యూర్ ఈ పంపిణీని సరిచేసి ఆ ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేస్తుంది. ఈ ట్రాఫిక్ జామ్ ఎనాలజీ అద్భుతంగా ఉంది. మరి ఈ పొడిదనం అనేది చర్మం మీద, నోటి మీద ఎలా కనిపిస్తుందో సిస్టమ్ వైజ్గా చూద్దామా? తప్పకుండా. ఈ పొడిదనం వల్లనే చర్మం తన సాగే గుణాన్ని కోల్పోతోంది. దీనివల్ల పెదాల చుట్టూ జ్వరపు పొక్కులొస్తాయి. ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే కింది పెదవికి సరిగ్గా మధ్యలో లోతైన పగులు ఏర్పడుతుంది. కింది పెదవి మధ్యలో పగులు. ఇది చాలా స్పెసిఫిక్ క్యారెక్టర్లా ఉందే. అవును, చాలా ముఖ్యమైన లక్షణం. ఇక నోటి విషయానికి వస్తే నాలక మీద శ్లేష్మ పొర తీవ్రంగా పొడిబారి పగుళ్ళొచ్చి అక్కడి పొర ఊడిపోతోంది. ఆ మచ్చలు చూడ్డానికి అచ్చం ఒక భౌగోళిక పటంలో సరిహద్దుల్లా కనిపిస్తాయి. దాన్నే మ్యాప్డ్ టంగ్ అంటారు. నాలుక చివర చిన్న చిన్న నీటి బుడగలు కూడా రావచ్చు. అంటే మ్యాప్ గీసినట్లు ఉండటం వెనక కారణం కేవలం కణజాలం ఎండిపోయి పొర ఊడిపోవడమే అన్నమాట. మరి ఈ నీటి పంపిణీ లోపం జీర్ణ వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుంది? పోషకాహార లోపానికేమైనా వారితీస్తుందా? ఖచ్చితంగా. మనం తిన్న ఆహారం అరగాలంటే జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవ్వాలి కదా, దానికి ఈ లవణమే మూలం. ఇది లోపిస్తే ఆమ్లం సరిగ్గా ఉత్పత్తి అవ్వదు. అందుకే నీటిలాంటి వాంతులు కావడం, కడుపులో ఎప్పుడూ ఖాళీగా అనిపించడం, నురగతో కూడిన విరేచనాలు జరుగుతాయి. రైట్. అంటే డైజెషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. అవును. ముఖ్యంగా పోషకాహార లోపం మరియు రక్తహీనత కనిపిస్తాయి. పిల్లలలో చూడండి, వాళ్లు బాగానే తింటారు, శరీరం మొత్తం బాగానే ఉన్నా కేవలం మెడభాగం మాత్రమే సన్నబడిపోతుంది. వాళ్లకి ఉప్పు తినాలనే విపరీతమైన కోరిక ఉంటుంది. కూరలో ఉప్పు సరిపోయినా మళ్లీ పైనుండి చల్లుకుంటారు. తిన్నది వంట పట్టకపోవడం, మెడ సన్నబడ్డమనేది చాలా క్లియర్ ఇండికేషన్. మరి ఈ శ్లేష్మ పొరల పొడిదనం శ్వాసకోశ వ్యవస్థకి పాకితే ఏం జరుగుతుంది? ముక్కు లోపలి పొరలు ఎండిపోయి దీర్ఘకాలిక జలుబు వస్తుంది. వాతావరణం తేమగా ఉన్నప్పుడు ముక్కు నుండి నీరు కారుతుంది, వాసన కూడా కోల్పోతారు. ఇక శ్వాసకోశం వైపు వెళితే చలికాలంలో వచ్చే దీర్ఘకాలిక దగ్గుకు ఇది చాలా ముఖ్యమైన మందు. ఈ దగ్గు ఎంత తీవ్రంగా ఉంటుందంటే దగ్గుతున్నప్పుడు తల పగిలిపోయేంత బరువైన నొప్పి వస్తుంది, కళ్ల నుండి కన్నీరు కారుతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పండి. వీళ్లు దగ్గుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు అసంకల్పితంగా మూత్రం పడిపోతుంది. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం కదా. అది దగ్గితే మూత్రం పడిపోవడం అంటే ఇది స్పింక్టర్ కండరాల బలహీనత వల్లనా? మూత్ర వ్యవస్థలోని కండరాలు వాటి పటుత్వం కోల్పోతాయా? సరిగ్గా పట్టుకున్నారు. నీటి సమతుల్యత దెబ్బతినడం వల్ల కండరాలు తమ టోన్ కోల్పోతాయి. ఈ కండరాల బలహీనత కేవలం మూత్ర వ్యవస్థకే పరిమితం కాదు. గుండె చల్లబడిపోయినట్లు అనిపించడం, నాడి వేగంగా కొట్టుకోవడం కనిపిస్తుంది. అలాగే ఎముకలు, కీళ్ల విషయానికి వస్తే చీలమండలు అత్యంత బలహీనంగా ఉండి నడుస్తున్నప్పుడు సులభంగా బెణుకుతాయి. కీళ్లలో శబ్దాలు కూడా వస్తాయి. ఈ కండరాల బలహీనత అనేది స్త్రీ పురుషుల ప్రత్యేక సమస్యలలో కూడా ప్రతిబింబిస్తుందా? అవును, ఖచ్చితంగా. పురుషులలో అయితే శృంగార కోరికలు ఎక్కువైనా అంగం చల్లగా ఉండటం, లైంగిక బలహీనత ఉంటాయి. స్త్రీలలో కటివలయపు కండరాలు బలహీనపడటం వల్ల గర్భాశయం కిందకు జారిపోతున్న భావన కలుగుతుంది. దీన్నే ప్రొలాప్స్ ఆఫ్ యూటరస్ అంటాం. దీనివల్ల వాళ్లు ఎప్పుడూ కాళ్లు అడ్డంగా పెట్టుకుని, అంటే క్రాస్ లెగ్గా కూర్చోవాలనిపిస్తుంది. అంటే లోపలేదో జారిపోతుందనే ఫీలింగ్ వల్ల అలా కూర్చుంటారన్నమాట. అవును. అలాగే వృద్ధులలో వచ్చే తీవ్రమైన నీరసానికి కూడా ఇది మంచి మందు. ఇక స్త్రీలలో ఋతుస్రావం సమయంలో వచ్చే నొప్పులకు వేడి వల్ల ఉపశమనం కలుగుతుంది. పల్చటి నీరులాంటి తెల్లబట్ట సమస్య, ల్యూకోరియా ఉన్నవారికి ఇది చాలా బాగా సూచించబడుతుంది. ఈ కండరాల బలహీనత గురించి మాట్లాడుతుంటే నాకు వెంటనే తలా కంటి నొప్పులు గుర్తొస్తున్నాయి. మీరింతకుముందు ఎండలోకి వెళ్తే తలనొప్పొస్తుందన్నారు కదా, ఉదయం 10 గంటల తలనొప్పి అని. అసలు ఈ ఎండకి తలనొప్పికున్న కనెక్షన్ ఏమిటి? నెట్రమ్యూర్కి సూర్యుడికి చాలా దగ్గరి సంబంధముంది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పెరిగే నొప్పులు దీని ముఖ్య లక్షణం. ఎండ పెరిగే కొద్దీ శరీరంలో డీహైడ్రేషన్ పెరిగి ఉదయం సరిగ్గా 10 గంటల సమయానికి తలనొప్పి పీక్ స్టేజ్కి వెళ్తుంది.
ఉదయం లేవగాని బరువైన తలనొప్పి, దానితో పాటు కళ్ళెంబడి నీరు రావడం ప్రధాన లక్షణం. స్కూల్కి వెళ్లే పిల్లల్లో, ముఖ్యంగా ఆడపిల్లల్లో చదువుకునేటప్పుడు ఈ తలనొప్పి చాలా కామన్. మరి కళ్ల విషయానికొస్తే కంప్యూటర్లు, ఫోన్ల వాడకం వల్ల కంటి సమస్యలు ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి కదా. ఈ కంటి కండరాల బలహీనతకు ఈ లవణం ఎలా పనిచేస్తుంది? కంటికి సంబంధించిన సమస్యలలో నేట్రమ్యూర్ అత్యంత ప్రధానమైన మందుల్లో ఒకటి. దీన్ని మ్యాండేటరీగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కంటి కండరాల బలహీనత అంటే మస్క్యులర్ ఎస్థినోపియా వల్ల పిల్లలు లేదా పెద్దలు పుస్తకం చదువుతున్నప్పుడు కంటిపై ఒత్తిడి పెరిగి అక్షరాలు కలిసిపోవడం జరుగుతుంది. అక్షరాలు కలిసిపోవడం, బ్లర్ అయిపోవడం అంటారే అదా? చదివినప్పుడు లేదా రాసినప్పుడు కళ్ళు మంటలు పుడతాయి. ఒక్క నిమిషం, అంటే చదువుతుంటే కన్నీరు కూడా వచ్చేస్తుందా? అవును, కన్నీరు ధారగా కారుతుంది. ఇంకో సమస్య ఏమిటంటే కన్నీటి నాళాలు మూసుకుపోవడం. స్ట్రిక్చర్ ఆఫ్ లాక్రిమల్ డక్ట్ అంటాం. దీనివల్ల కన్నీరు ముక్కులోకి వెళ్లే దారి బ్లాక్ అయి కంటి నుండి ఎప్పుడూ నీరు బయటకు కారుతూనే ఉంటుంది. అబ్బా, ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కంటి శుక్లాలకు కూడా ఇది పనిచేస్తుందని విన్నాను. ఇక్కడ నాకో సందేహం. శుక్లాల ప్రారంభ దశలో ఇది ఎలా పనిచేస్తుంది? నేత్రమ్యూర్కి హైగ్రోస్కోపిక్ గుణం ఉంటుంది అంటారు. అంటే మనం కొత్త వాటర్ బాటిల్స్ కొన్నప్పుడు లోపల చిన్న సిలికాజెల్ ప్యాకెట్స్ ఇస్తారు కదా, తేమను పీల్చుకోవడానికి. ఆ ప్యాకెట్లాగా ఈ మందు కంటిలోని లెన్స్ దగ్గర ఉన్న అదనపు నీటిని లాగేసుకుంటుందా? అద్భుతమైన అనాలజీ. అచ్చం అలాగే పనిచేస్తుంది. కంటి లెన్సు ఆరోగ్యంగా, పారదర్శకంగా ఉండాలంటే అక్కడ ఖచ్చితమైన నీటి సమతుల్యత ఉండాలి. వయసు పైబడే కొద్దీ ఆ లెన్సులోకి అనవసరమైన నీరు చేరి అది మబ్బుగా మారుతుంది. నేట్రమ్యూర్ ద్రావణాన్ని సూక్ష్మ మోతాదులో వాడినప్పుడు దాని ఆ హైగ్రోస్కోపిక్ గుణం ఆ అదనపు నీటిని లాగేసి ట్రాన్స్పరెన్సీని మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. శుక్లాల ప్రారంభ దశలో ఇది చాలా ఉపయోగకరం. దాట్స్ బ్యూటిఫుల్. కంటికి సంబంధించి ఇంత అద్భుతమైన మెకానిజం ఉందన్నమాట. మరి చెవులకు కూడా ఈ పొడిదనం సమస్య వస్తుందా? వస్తుంది. చెవుల్లో హోరు, ముఖ్యంగా మనమేమైనా మింగుతున్నప్పుడు చెవి లోపల కండరాల కదలిక వల్ల ఏవో శబ్దాలు రావడం నేట్రమ్యూర్ లక్షణం. ఇదంతా కణజాలంలో ఉన్న పొడిదనం మరియు కండరాల బలహీనత వల్లే జరుగుతుంది. ఓహో, మరి స్కిన్, చర్మం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఉప్పు ఎక్కువగా తినడం వల్ల వచ్చే ఎగ్జిమా, వెంట్రుకల కుదుళ్ల వద్ద పొడి చర్మం, ముఖం జిడ్డుగా అంటే గ్రీజీ స్కిన్ ఉండటం గమనించవచ్చు. ఇవన్నీ వింటుంటే శరీరంలో నీటి పంపిణీ అనేది ఎంత సెన్సిటివ్ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉందో అర్థమవుతోంది. ఒకసారి దీన్ని క్లుప్తంగా క్యారెక్టరిస్టిక్ కీనోట్స్ రూపంలో చెప్తారా? ఒక పేషెంట్ని చూడగానే ఈ మందు ఇవ్వొచ్చు అనిపించే 4 ముఖ్యమైన లక్షణాలేమిటి? కేవలం ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పెరిగే నొప్పులు. 2. కింది పెదవికి సరిగ్గా మధ్యలో పగులు. 3. లోపల ఏడుపు ఉన్నా ఓదార్పు ఇష్టం లేకపోవడం. 4. ఉప్పు తినాలనే విపరీతమైన కోరిక. ఈ 4 ఉంటే ఖచ్చితంగా నాట్రమ్యూర్ గురించి ఆలోచించాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ అప్లికేషన్లోకి వెళ్దాం. మీ అనుభవంలో లేదా క్లాసికల్ రికార్డ్స్లో ఉన్న కొన్ని క్లినికల్ కేసు ఉదాహరణలు చెప్పండి. మనం ఇందాక మాట్లాడుకున్న లాజిక్ పేషెంట్ల మీద ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి కదా. తప్పకుండా. ఒక అద్భుతమైన మొదటి కేసు చెప్తాను వినండి. ఒక యువతికి టాన్సిల్స్ వాపు వస్తే దానికి పాదరసం సంబంధిత మందు వాడారు. ఆ వాపు తగ్గింది కాని దానికి రియాక్షన్గా విపరీతమైన లాలాజలం కారడం, చిగుళ్ల నుండి రక్తం రావడం మొదలైంది. ఆమె కనీసం పాలు, నీళ్లు కూడా మింగలేని పరిస్థితి. పాపం. మరప్పుడేం చేశారు? ఇక్కడ మనం ఆలోచించాల్సిన లాజిక్ ఏమిటంటే, అకస్మాత్తుగా లాలాజల గ్రంథుల్లోకి నీరు ఎందుకు ప్రవహిస్తోంది? కణాల్లో నీటి సమతుల్యత దెబ్బతిన్నందున ఆ లాలాజలం ఆగట్లేదు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు అక్కడ ట్రాఫిక్ జామైంది. అప్పుడు షుస్లర్ పద్ధతిలో నేట్రమ్యూర్ 12x పొటెన్సీని రోజుకు 3 సార్లు ఇచ్చారు. రిజల్ట్ ఎలా వచ్చింది? ఈ సూక్ష్మలవణం వెళ్లి ఆ కణాలకు కమాండ్ ఇవ్వగానే కొద్ది రోజుల్లోనే ఆ లాలాజలం పూర్తిగా ఆగిపోయి చిగుళ్ళు ఆరోగ్యంగా మారాయి. వావ్! అంటే ఆ మందు వెళ్ళి ఏ గ్రంథిని ఆపలేదు, కేవలం నీటి పంపిణీని సరిచేసింది కాబట్టి ఆటోమేటిక్గా లాలాజలం ఆగిపోయింది. గ్రేట్ లాజిక్. మరి రెండవ కేసు ఒక స్కూల్ పాపది. ఆ పాపకు రోజూ ఉదయం 10 గంటల సమయంలో తలనొప్పి రావడం, ఆ క్లాస్లో బోర్డు చూస్తుంటే అక్షరాలు కలిసిపోవడం,
కళ్ల నుండి కన్నీరు రావడం జరిగేది. ఎండకు వెళ్తే తలనొప్పి మరింత పెరిగేది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న అస్థినోపియా కదా ఇది? అవును, ఎండకు పెరగడం, ఉదయం 10 గంటల కరెక్ట్ టైమింగ్, కంటి కండరాల బలహీనత ఇవన్నీ స్పష్టంగా నేట్రం మ్యూర్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఆ పాపకు నేత్రం మ్యూర్ 30x పొటెన్సీలో వారం రోజులపాటు ఇచ్చారు. దానితో కంటి కండరాలు బలం పుంజుకుని చూపు స్పష్టంగా మారి ఆ తలనొప్పి శాశ్వతంగా తగ్గిపోయింది. ఒక చిన్న డౌట్, 30x ఎందుకు వాడారు? మొదటి కేసులోలాగా 12x ఎందుకు వాడలేదు? చాలా మంచి పాయింట్ అడిగారు. మొదటి కేసులో భౌతికమైన స్రావాలు అంటే లాలాజలం లాంటివి ఉన్నాయి కాబట్టి 12x వాడారు. రెండవ కేసులో తలనొప్పి, సమయంతో ముడిపడి ఉన్న లక్షణాలు అంటే పీరియాడిసిటీ ఉంది కదా, ఇది నాడీ వ్యవస్థతో కూడిన లోతైన సమస్య కాబట్టి 30x పొటెన్సీ వాడారు. అర్థమైంది. మరి మూడో కేసుందా? ఉంది. ఇది ఒక పసిపిల్లాడి కేసు. వాడికి దీర్ఘకాలికంగా విరేచనాలవుతున్నాయి. ఎంత తిన్నా వంటపట్టక మెడభాగం పూర్తిగా సన్నబడిపోయింది. ఇక్కడ మెకానిజం ఏమిటంటే పేగుల్లోని కణాలు నీటిని గ్రహించలేక అబ్జార్ప్షన్ ఫెయిల్యూర్ అంటాం కదా, ఆ నీటిని అలాగే బయటకు పంపేస్తున్నాయి. అందుకే నీళ్ల విరేచనాలవుతున్నాయి. ఓహో, అంటే శరీరం నీటిని వాడుకోలేక బయటకు నెట్టేస్తోందన్నమాట. మరి దీనికి ఏ పొటెన్సీ ఇచ్చారు? దీనికి నాట్రమ్ మ్యూర్ 6x పొటెన్సీని గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు కొన్నిసార్లిచ్చారు. ఆ ద్రావణం పేగుల పనితీరును మెరుగుపరిచి, నీటిని గ్రహించే శక్తిని పెంచి, విరేచనాలను ఆపి పిల్లవాడి ఎదుగుదలకు తోడ్పడింది. ఎక్సలెంట్. ఈ కేసుల ద్వారా ఏ పొటెన్సీ ఎప్పుడు వాడాలో చాలా స్పష్టత వచ్చింది. దీన్ని ఒకసారి జనరలైజ్ చేసి డోసేజ్ వివరాలు కూడా చెప్తారా? భౌతిక స్థాయిలో కణజాల సమస్యలు ఉంటే, అంటే జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, విరేచనాలు లాంటి వాటికి 3x, 6x, 12x పొటెన్సీలను వాడాలి. అదే మానసిక సమస్యలు, ఓదార్పు నచ్చట కునడం, దీర్ఘకాలిక తలనొప్పులు లాంటి లోతైన లక్షణాలున్నప్పుడు 30x, 200x వంటి హై పొటెన్సీలను వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి డోసేజ్ ఎలా ఉండాలి? పాలు తాగే శిశువులకు 1, 2 మాత్రలు పొడిచేసి ఇవ్వాలి. కొంచెం పెద్ద పిల్లలకు 2 నుండి 4 మాత్రలు. పెద్దలకు 4 మాత్రలు రోజుకు 3 సార్లు ఇవ్వాలి. వృద్ధులకు వారి తట్టుకునే శక్తిని బట్టి 4 మాత్రలు చొప్పున ఇవ్వవచ్చు. వీటిని వాడే విధానం కూడా చాలా సులభం కదా. నేరుగా నాలిక కింద పెట్టుకుని చప్పరించి మింగవచ్చు. లేదా కొద్దిగా గోరువచ్చిని నీటిలో కరిగించి తాగితే ఆ నీటి ద్వారా కణాలు ఇంకా త్వరగా గ్రహిస్తాయి. అవునా? అవునండి. అయితే ఇది కేవలం కడుపులోకి తీసుకోవడమే కాదు, బాహ్య వినియోగానికి కూడా భలే పనికొస్తుంది. బాహ్య వినియోగమా? అంటే బయట పూయొచ్చా? అవును. కంటి అక్షరాలు మసకబారడం లేదా శుక్లాల ప్రారంభ దశలో ఈ మందును స్వచ్ఛమైన నీటిలో కలిపి కంటికి డ్రాప్స్లా వేయడం లేదా కడగడానికి వాడటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మనం అనుకున్నట్లు ఆ సిలికా జెల్లాంటి హైగ్రోస్కోపిక్ గుణం కంటిలోని నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది కదా, అలాగే బలహీనమైన కండరాలపై ఈ ద్రావణంతో రుద్దడానికి కూడా వాడవచ్చు. రైట్. మరి మన సిరీస్లోని ఇతర లవణాలతో దీనికున్న సంబంధం ఏమిటి? ఇది ఏ మందులతో కలిసి బాగా పనిచేస్తుంది? మహిళల సమస్యల్లో, ముఖ్యంగా ఋతుశూల మరియు కండరాల నొప్పుల్లో ఇది మెగ్నీషియా ఫాస్తో కలిసి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఎసిడిటీ ఉన్నప్పుడు నేత్రం ఫాస్తో సంబంధం కలిగి ఉంటుంది. ఇక సారూప్య హోమియో మందులతో పోలిస్తే లైకోపోడియం అనేది నేట్రం మ్యూర్కి చాలా మంచి అనుబంధమందు. ఓహో, లైకోపోడియం. మరి నిట్రమ్ సల్ఫ్తో దీని సంబంధం ఏంటి? ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది. నేట్రం మ్యూర్ అనేది ధమనులలోని అంటే ఆర్టీరియల్ రక్తంలోని నీటిని నియంత్రిస్తే, దీని సోదర లవణమైన నేట్రం సల్ఫ్ సిరలలోని వీనస్ రక్తంలోని నీటిని నియంత్రిస్తుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులలో సెపియా, సల్ఫర్ లాంటి లోతైన మందులు వాడే ముందు నేట్రం మ్యూర్ వాడటం చాలా మేలు చేస్తుంది. అంటే క్లాసికల్ హోమియోపతి వైద్యుల పర్యవేక్షణలో ఇతర లోతైన మందులు పనిచేస్తున్నప్పుడు కణజాల పోషణ కోసం దీన్ని సమాంతరంగా కూడా వాడవచ్చన్నమాట. మరి ఇది వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమైనా ఉన్నాయా? మొదటి జాగ్రత్త ఏంటంటే, ఉప్పు ఎక్కువగా తినేవారికి వెంటనే ఉప్పు తగ్గించమని లేదా మానిపించమని చెప్పాలి. రెండవది, మానసిక సమస్యలు ఉన్నప్పుడు, ఉదాహరణకు విపరీతమైన దుఃఖమున్నప్పుడు పదే పదే ఈ మందును హై పొటెన్సీలో అనవసరంగా వాడకూడదు. ఇంకో ప్రాక్టికల్ జాగ్రత్త ఏమిటంటే, నేట్రం మ్యూర్ రోగిని ఎక్కువగా ఓదార్చకూడదు.
వాళ్ళని వాళ్ళ మానాన వదిలేస్తేనే త్వరగా కోలుకుంటారు. హహ, వాళ్ళ ఎమోషనల్ గోడను బద్దలు కొట్టకుండా వదిలేయడమే బెస్ట్ అంటారు. రైట్. నాకు ఇంకొన్ని తరచుగా వచ్చే సందేహాలు అంటే ఈ ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి. అడగమంటారా? తప్పకుండా అడగండి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఉప్పుకో మందుకు తేడా చెప్పారు, కానీ అసలు ఆ సూక్ష్మ లవణం కణంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? ఇందాకే చెప్పుకున్నట్లు ఆ, కణాలలోని సోడియం క్లోరైడ్ అణువుల అమరిక దెబ్బతిన్నప్పుడు ఈ మందు దాన్ని సరిచేస్తుంది. అంటే ఆ మాలిక్యులర్ పాత్ని క్లియర్ చేస్తుందన్నమాట. ఓకే. రెండవది, డ్రైనేజ్, వాటరీ డిశ్చార్జ్ రెండూ ఒకేసారి ఎలా ఉంటాయి? మాల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ అంటే శరీరంలో నీటి పంపిణీ అసమానంగా ఉండటం వల్ల ఒక చోట నీరు చేరి కారుతుంది, మరో చోట నీరు లేక ఎండిపోతుంది. రైట్. ట్రాఫిక్ జామ్ లాజిక్. మూడో ప్రశ్న, శుక్లాల ప్రారంభ దశలో ఇది ఎంతవరకు పనిచేస్తుంది? ఇది అదనపు నీటిని పీల్చుకుని కంటి లెన్స్ వద్ద ఖచ్చితమైన నీటి సమతుల్యతను తీసుకురావడం ద్వారా శుక్లాల పెరుగుదలను చాలా వరకు అరికడుతుంది. నాలుగవది, ఈ మ్యాప్డ్ టంగ్ అంటే ఎగ్జాక్ట్గా ఎలా వస్తుంది? నాలుకపై శ్లేష్మ పొర పొడిబారి పగుళ్లు వచ్చి పొరలు పొరలుగా ఊడిపోవడం వల్ల ఆ భౌగోళిక పటంలో సరిహద్దుల్లాంటి ఆకారం ఏర్పడుతుంది. ఆఖరి ప్రశ్న, బీపీ పేషెంట్స్ వాడొచ్చు అని చెప్పారు, కానీ ఉప్పు మానేస్తే శరీరానికి నీరసం రాదా? మనం స్థూలమైన ఉప్పును తగ్గించమంటున్నాం, కాని ఈ మందు రూపంలో వెళ్లే శక్తి కణాలకు బలాన్ని ఇస్తుంది కాబట్టి నీరసం రాదు, సరికదా? కణజాలం మరింత యాక్టివ్ అవుతుంది. చాలా స్పష్టంగా వివరించారు. ఈరోజు మనం శరీరంలో నీటి పంపిణీని నియంత్రించే నాట్రమ్ మ్యూర్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఉప్పు తినాలనే కోరిక, ఎండకు పెరిగే ఉదయం 10 గంటల తలనొప్పులు, కన్నీరు కారడం, ఈడుపు వచ్చినా ఓదార్పు ఇష్టం లేకపోవడం, కింది పెదవి పగులు, మ్యాప్ లాంటి నాలుక, ఇవి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి. కేవలం ఒక లవణం శరీరంలోని కణాలకు ఎంతలా కమాండ్ ఇస్తుందో, ఆ అదృశ్య గోడను ఎలా ఛేదిస్తుందో ఈనాటి విశ్లేషణలో క్లియర్గా విన్నాం. అవును. దీన్ని అర్థం చేసుకుంటే ఎన్నో దీర్ఘకాలిక సమస్యల మూలాలను మనం సులభంగా పసిగట్టవచ్చు. భావోద్వేగాల అస్థిరతను, కణాల దప్పికను తీర్చే ఒక అద్భుతమైన సంపూర్ణ ఔషధమిది. నిజమే. మానవ శరీరంలో నీటి సమతుల్యత గురించి ఈరోజు కూలంకషంగా తెలుసుకున్నాం గదా. మరి మన శరీరంలో మనం తినే ఆహారం వల్ల, మన జీవనశైలి వల్ల ఎన్నో అదనపు ఆమ్లాలు పుడతాయి, ముఖ్యంగా లాక్టిక్ యాసిడ్ లాంటివి. ఆ ఆమ్లాలను నాశనం చేసి మన జీర్ణ వ్యవస్థను కాపాడే మరో అద్భుతమైన లవణం మన ముందుంది. అవును, అదే నాట్రమ్ ఫాస్ఫరికం. ఎగ్జాక్ట్లీ. తదుపరి విశ్లేషణలో ఆ పవర్ఫుల్ ఎసిడిటీ ఫైటర్ గురించి లోతుగా చర్చిద్దాం. అప్పటి వరకు కణాలు అడిగే ఆ నీటి దాహాన్ని ఈ నాట్రమ్ మ్యూర్ ఎలా కంట్రోల్ చేస్తోందో ఒక్కసారి ఆలోచిస్తూ ఉండండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.